ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలితములు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. ఈరోజు దశమి ఉదయం 9:07 పర్యంతం, మూలా నక్షత్రం ఉదయం 9:18 వరకు, ఉదయకాల వర్జం 7:48 నుండి 9:18 వరకు, సాయంత్రం వర్జం 6:15 నుండి 7:44 పర్యంతం. ఈరోజు శనివారం. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 పర్యంతం, ఉదయకాల దుర్ముహూర్తం 6:35 నుండి 8:05 పర్యంతం. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితములు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఖచ్చితమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటే ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమాన్ని మీరు ఈరోజు పూర్తి చేయవచ్చు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పథకాలకు, అలాగే భవిష్యత్తులో ఆదాయ మార్గాలను మొదలైనటువంటి వాటిని అంచనా వేయటానికి ఆసక్తిని చూపిస్తారు. చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక ప్రధాన సమస్య నుంచి ఊరట లభిస్తుంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ముఖ్యంగా ఈరోజు సంధ్యాకాల సమయంలో ఒక వార్త ఎనలేని సంతోషాన్ని కూడా మీకు కలిగింపచేస్తుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అవివాహిత పురుషులు, అవివాహిత స్త్రీలు వివాహ సంబంధ యత్నాలు తీవ్రంగా కొనసాగిస్తారు. ఆశించినటువంటి సంబంధం కలిసి రానప్పటికీ కూడా నిరాశ పడకుండా గట్టి ప్రయత్నం చేయవలసిందిగా సూచన. కొన్ని విపరీతమైన ఆలోచనలు రాకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కాస్త ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా ప్రధానంగా మీకు సూచన చేయడం జరుగుతోంది. మేషరాశి వారికి ఈరోజు ఇంకా అద్భుతమైన ఫలితాలు దక్కాలి అంటే 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం రావి చెట్టు కింద కూర్చొని చెయ్యండి. అనుకున్న పని నెరవేరుతుంది. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. మేషరాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. వృషభరాశి వారికి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. లక్ష్య సాధనకు ఓర్పు మాత్రమే ప్రధానం. కొద్దిమంది మిమ్మల్ని ఉద్యోగ ప్రయత్నంలో కానీ లేదా ఇంకా ఏదైనా ప్రయత్నంలో కానీ నిరుత్సాహపరిచేట్టుగా మాట్లాడుతారు. కానీ ఏది లెక్క పెట్టుకోకండి. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి. మీ గోప్యతకు సంబంధించి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి. అతిగా ఎవరిని విశ్వసించకండి. మీకు సంబంధం లేని విషయములలో తల దూర్చటం అవివేకమవుతుంది. ప్రశాంతతను కోల్పోతారు. ప్రశాంతంగా ఉండటానికి చక్కగా ధ్యానం చెయ్యండి. పనులు అస్తవ్యస్తంగా కొన్ని రకాలుగా సాగుతాయి. పిల్లల చదువు మీద ఒక దృష్టి పెట్టడం అనేటువంటిది వృషభరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. వృషభరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూర్చొని చేసి, ఆలయంలో తులసిమాలతో వెంకటేశ్వర భగవానుడి యొక్క ఆరాధన కనుక చేస్తే కోరిన అభీష్టములన్నీ కూడా సిద్ధిస్తాయి. వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 7. వృషభరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు వర్ణము. మిథున రాశి వారికి ఈరోజు విశేషమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. అయితే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం వల్ల చిన్న సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. వాటి నుంచి బయటపడటానికి ఓర్పే ప్రధానము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచి చెయ్యబోతే కొన్ని రకాలుగా చెడు మీకు ఎదురవుతోంది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నటువంటి ఒక సమాచారం కొద్ది నిరుత్సాహాన్ని ఇవ్వటం ఆలోచింపచేస్తుంది. అయితే నిరుద్యోగులు ఏమాత్రము మనస్సును సడలనివ్వకుండగా ఆశావహ దృక్పథనాన్ని ముందుంచుకొని
వ్యవహరించడం వల్ల కెరియర్లో బాగా ముందుకు వెళ్తారు. అవసరానికి ధనం అనేటువంటిది సర్దుబాటు అవుతుంది. కొన్ని ఊహించని సంఘటనలు మానసిక పరివర్తనమును కలిగింపచేస్తాయి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల ఇబ్బంది తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. మిథున రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈరోజు తులసి కోట చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తూ గోవిందనామాలు చెప్పడంతో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేయటం వల్ల అభీష్ట ప్రాప్తిని పొందుతారు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలతలు ప్రతికూలతలు రెండు సమాంతరంగా ఉండబోతున్నాయి. చిన్న విషయాలకే ఆదుర్ధ పెరుగుతుంది. అవసరానికి మించినటువంటి ధనం చేతిలో ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది కూడా పడవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా నమ్మి అప్పు మాత్రం ఇవ్వకండి. అప్పు ఇస్తే మీ చేతికి అది తిరిగి రాదు. మీరు మాత్రం చేబదుళ్ళు స్వీకరించేటువంటి యోగ్యత కలిగి ఉంటారు. పనులు ఈ మధ్యాహ్నం తర్వాత మందకొడిగా సాగుతాయి. చీటికి మాటికి ఏదో ఒక విషయంలో అసహనం అనేటువంటిది మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అట్టి అసహనాన్ని దూరం చేయటానికి ఆధ్యాత్మికతను పెంచుకోవటమే ఏకైక మార్గము అన్న విషయాన్ని ప్రస్ఫుటంగా మీరు తెలుసుకోండి. ఆత్మీయులతో సంభాషణ, సత్పురుషులతో సత్సాంగత్యం, ఈ రెండు మీ జీవన మార్గాన్ని చాలా వరకు కూడా సమయోచితంగా సందర్భంగా ముందుకు తీసుకొని వెళ్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ 13 అక్షరాల మహామంత్ర జపాన్ని 108 సార్లు చేయండి. దిగ్విజయ ప్రాప్తి కలుగుతుంది. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి రోజు. మంచి చెయ్యబోతే చెడు ఎదురు కావటం, మంచి చెప్పబోతే ప్రతికూలతలు వినిపించటం, దీనివల్ల అసహనం చెందటం మొదలైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా పురోగమనం అనేటువంటిది ముందుకు వెళ్తుంది. విపరీతమైనటువంటి ఖర్చులుంటాయి. మీ ప్రమేయంతో, మీ ప్రోద్బలంతో, మీ ప్రోత్సాహంతో ఇంట్లో ఒక శుభకార్యం అనేటువంటిది నిశ్చయమవుతుంది. ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఖాళీ ఉండకుండా వ్యాపకాలు సృష్టించుకోవడం ద్వారా సింహరాశి వారు చాలా ఉత్తమమైనటువంటి ఫలితములను పొందవచ్చు. ప్రముఖుల సందర్శనం మీకు చాలా సంతృప్తిని కలిగింపజేస్తుంది. ఉద్యోగపరంగా ఒక మెట్టు పైకెక్కుతారు. నిరుద్యోగులకు శుభవార్త శ్రవణం తృప్తిని కలిగింపచేస్తుంది. సింహరాశి వారు ఈ రోజంతా కూడా గోవిందనామాలు జపించడంతో పాటుగా తులసిమాలతో విష్ణు ఆరాధన చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉండేటువంటి రోజు. ఏవో పనులు ఊహించుకొని చేద్దామనుకొని కార్యరంగంలోకి దిగిన మీకు అసలైనటువంటి విషయం తెలియటం వల్ల మనస్సుతో చాలా అలజడిని సృష్టించుకుంటారు. ఖర్చులు విపరీతంగా పెరగటం, శుభకార్య నిశ్చయం అనేటువంటిది ఒక ఇబ్బందిని కలిగింపచేయటం, అలాగే మీకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాలు కానీ, బ్యాంకింగ్ విషయాలు కానీ, బ్యాంకింగ్ పాస్వర్డ్స్ కానీ మొదలైనటువంటివి ఎట్టి పరిస్థితుల్లో అపరిచితుల పాలిట పడకుండగా జాగ్రత్త పడమని ప్రధానమైనటువంటి సూచన. పనులను సకాలంలో పూర్తి చేయడం, బద్ధకాన్ని విడిచిపెట్టడం, ఈ రెండు మీరు బాగా నేర్చుకోవలసినటువంటి అంశాలు. పిల్లల చదువు మీద ఒక దృష్టి పెట్టడం వల్ల మీకు సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాస ఉత్సాహాదులను రెట్టింపు చేస్తాయి. కన్యారాశి రాజకీయ నాయకులకు పెద్దగా లాభాదులు అనేటువంటివి కలక్కపోవచ్చు. కన్యారాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి గోవింద సహస్రనామ స్తోత్ర పారాయణం అంటే వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణము వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూర్చొని చేయటం వల్ల సత్ఫలితాలను ఇంకా బాగా
పొందవచ్చు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. తులారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలము. వ్యవహారాలను సమర్థవంతంగా నడిపిస్తారు. మీ సలహా ఉభయులకు కూడా ఆమోదయోగ్యమవుతుంది. డబ్బుకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. సావకాశంగా పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పిల్లల చదువుల మీద ఒక దృష్టి పెట్టండి. అపరిచితులతో గోప్యతను పాటించండి. విలువైనటువంటి వస్తువులు తస్కరణకు గురి కాకుండా జాగ్రత్త పడండి. శుభకార్యానికి హాజరవుతారు. తులారాశి విద్యార్థులకు విదేశీ అవకాశాలు మరింత ఉత్సాహాన్ని కలిగింపచేస్తాయి. తులారాశి వారు ఈరోజు మధ్యాహ్న కాలంలో ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, సాయంకాల సంధ్యా సమయంలో హనుమాను దండక పారాయణం చేయటం వల్ల చక్కటి అనుగ్రహాన్ని పొందవచ్చు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. వృశ్చిక రాశి వారికి ఈరోజు సర్వత్రా విజయదాయకంగానే కనిపిస్తోంది. కొత్త కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. లక్ష్య సాధనలో ఓర్పే మీకు ప్రధానం అన్న విషయాన్ని గమనించండి. కొన్ని పనులు మీకు సంబంధించి అస్తవ్యస్తంగా కొనసాగటం వల్ల చికాకులనేటువంటివి అధికం అవుతాయి. సేవా ఆధ్యాత్మిక రంగాలలో కుతూహలం అనేటువంటిది పెరుగుతుంది. వివాహాది శుభకార్యములో తలవని తలంపుగా స్థిరపడటానికి ఆస్కారం అనేటువంటిది ఉంది. విద్యార్థులకు శ్రమకు తగినటువంటి పనిని ఖచ్చితంగా స్వీకరిస్తారు. వృశ్చిక రాశి వారు భగవద్గీత 15వ అధ్యాయ పారాయణంతో పాటుగా విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు వర్ణము. ధనుస్సు రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి సుస్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కార్య సాధనలో సఫలీకృతులవుతారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి డబ్బు, రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. అయితే ఏటీఎంలలో కానీ బ్యాంకింగ్లో కానీ నగదును విత్డ్రా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. తస్కరం కాకుండా జాగ్రత్త పడవలసిందిగా ఇంటిల్లిపాదికి సూచన ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆచితూచి వ్యవహరించడం వల్ల ఇంట్లో ఆమోదయోగ్యమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆప్తుల గురించి ఆందోళన అనేటువంటిది తప్పకుండా పొందుతారు. కార్యక్రమాలు వాయిదా వేసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులను కూడా అధిగమించే ప్రయత్నం చేయవచ్చు. ధనుస్సు రాశి వారు ఇంకా మంచి ఫలితాలను పొందటానికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్ర పారాయణము స్వామి ఆలయంలో కూర్చొని చేయడం వల్ల శ్రేయస్సును పొందుతారు. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఈరోజు చాలా వరకు యోగదాయకంగానే ఉంటాయి. తీరిక ఉండదు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు విపరీతమవుతాయి. పొదుపు అనేటువంటిది గ్రహించడం మంచిది. పనుల్లో ఒత్తిడి విపరీతంగా ఉండటం, చిటికి మాటికి అసహనం చెందకుండా అట్టి అసహనమును ఇంట్లో ఉన్నటువంటి పిల్లలపై చూపించకుండా జాగ్రత్త పడటం ద్వారా ఇంకా సత్ఫలితములను పొందవచ్చు. మకర రాశి వారు పొగిడిన వారే మిమ్మల్ని తప్పుపడతారు అన్న సూత్రాన్ని ప్రధానంగా మనస్సులో పెట్టుకోండి. ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడుతుంది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. మేషరాశి విద్యార్థులు. మకర రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలగటానికి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శివ సహస్రనామ శ్రవణం కూడా చేయండి. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. కుంభరాశి వారికి ఈరోజు ఏలిననాటి శని దోషం నుండి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది.
ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడకుండా జాగ్రత్త పడటం మంచిది. పట్టుదలకు పోకండి. రాజీ మార్గంలో సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోండి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు. వివాహ యత్నాలు తీవ్రంగా పెద్దలతో కొనసాగింపచేస్తున్నటువంటి వ్యక్తులకు ఒక శుభవార్త అనేటువంటిది ఈరోజు సాయంకాల సంధ్యా సమయం వరకు వినబడుతుంది. సత్ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. కుంభరాశి వారు ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం సామూహికంగా చేయటం వల్ల, నవనీతాన్ని ఈశ్వరుడికి నివేదన పెట్టడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మీనరాశి వారికి ఆదాయం అనేది బాగుంటుంది. ఖర్చులు సామాన్యంగానే ఉంటాయి. రుణ ఒత్తిళ్ళు అనేటువంటివి విపరీతంగా ఉన్నప్పటికీ వాటిని సమయోచితంగా తొలగించుకుంటారు. గృహంలో జరిగేటువంటి ఒక శుభకార్య నిర్వహణను మీ తల మీద మోయటం అనేటువంటిది మీకు మోయలేని భారంగానే ఉంటుంది. అవగాహన లేని విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోకండి. అలాగే శత్రువులపై విజయం సాధిస్తారు. మాతృవంశ అభివృద్ధి, గృహ నిర్మాణాలను చేపడతారు. అప్పులు వసూలు చేయటంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మీనరాశి వారు ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శివారాధన చేయటం వల్ల ఇంకా సత్ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. ఇవి మేషాది 12 రాశులకు ఈరోజు కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ అందరికీ సత్ఫలితములు మరిన్ని కలగాలి అని కోరుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. మీరు తూర్పు సింహద్వారం కలిగినటువంటి ఇంటిలో నివసిస్తూ ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడాను వాటిని తొలగించుకోవాలి అనేటువంటి విధి విధానంలో వాస్తుశాస్త్రం మనకు చక్కటి ఉపాయాన్ని అందించింది. ఏమిటంటే అది యజమాని తన హస్తంతో గుప్పెడు బియ్యాన్ని, గుప్పెడు గోధుమలను, కొద్దిగా కర్పూరాన్ని తీసుకోవాలి. తెలుపు వస్త్రంలో దాన్ని మూటకట్టి ఆదివారం రోజు ఉదయం పూట 9 గంటల లోపే సింహద్వారం పైన వేలాడగట్టాలి. ఈ విధంగా చేసినట్లయితే సింహద్వారం ఉన్నటువంటి ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే పడమటి సింహద్వారం కలిగినటువంటి ఇంటిలో సమస్త సౌఖ్యాలు మీరు పొందటానికి, వాస్తు దోషాలని పోగొట్టుకోవటానికి యజమాని గుప్పెడు బియ్యంతో పాటుగా సమాన బరువు కలిగినటువంటి పత్తి గింజలు, కర్పూరము నీలి వస్త్రంలో మూటగా కట్టి సింహద్వారం పైభాగాన శనివారం నాడు తగిలించినట్లయితే దుష్ఫలితముల నుంచి విముక్తులై సుఖప్రదమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. అలాగే ఉత్తర సింహద్వారం కలిగినటువంటి వారికి సమస్త సుఖాలు కలగటానికి యజమాని గుప్పెడు పెసలు, గుప్పెడు బియ్యం, కర్పూరం మిశ్రమంగా చేసి ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రంలో మూటగా కట్టి సింహద్వారం పైభాగాన బుధవారం నాడు తగిలించాలి. ఇలా చేసినట్లయితే సమస్యలన్నీ పోయి సుఖప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. దక్షిణ సింహద్వారం కలిగినటువంటి గృహంలో చక్కగా వాస్తుశాస్త్రరీత్యా కలిసి రావటానికి గుప్పెడు కందులు, గుప్పెడు బియ్యం, కర్పూరం మిశ్రమంతో
ఎర్రని వస్త్రంతో గనక మూటగా కట్టి సింహద్వారం పైభాగాన మంగళవారం నాడు గనక తగిలించినట్లయితే మీకు అశాంతి అనేటువంటిది రాకుండా సుఖశాంతులతో ఆ ఇంటిలో నివసించడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గృహంలో అయినా సరే ఈశాన్య లోపాలు ఉన్నట్లయితే సరిచేయలేం కాబట్టి అటువంటి ఈశాన్య దోషాల్ని సరిచేయలేనటువంటి పరిస్థితి గనక ఉన్నట్లయితే యజమాని తొడిమెతో ఉన్నటువంటి కొబ్బరి బోండాన్ని సోమవారం రోజున తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి పూజా మందిరంలో ఉంచి 3 రోజులు ధూప దీప నైవేద్యములు అర్పించి 4వ రోజున గురువారం నాడు జనపనార ఉట్టి యందు కొబ్బరి బోండాన్ని ఉంచి ఉదయం సూర్యోదయం అయిన గంట లోపులో సింహద్వారం పైభాగాన వేలాడగట్టాలి. ఈ విధమైనటువంటి విధి విధానాన్ని చేసిన మరుక్షణమే ఆ గృహంలో నివసించేటువంటి వారికి శాంతి అనేటువంటిది కలుగుతుంది. ఈశాన్య దోషం గనక ఉన్నట్లయితే తొలగించుకోవటానికి ఇది చాలా చక్కటి ఉపాయం. ఆగ్నేయ లోపాలు గనక ఉన్నట్లయితే కుటుంబంలో ఉండేటువంటి సర్వులు అనేక రకాలైన బాధలు పడుతూ ఉన్నప్పుడు యజమాని గుప్పెడు అలచందలు, గుప్పెడు బియ్యం, కొద్ది కర్పూరం మిశ్రమాల్ని ఆకాశ నీలిరంగు వస్త్రములో మూటగా కట్టి శుక్రవారం రోజున సింహద్వారం పైభాగాన వేలాడతీయాలి. లోపదోషాలు హరించడమే కాకుండా ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగటానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో వాయువ్య దోషంతో లోపాలతో సతమతమయ్యేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అద్దెకు ఉన్నవారు కూడా కావచ్చు, గుప్పెడు ఉలవలు, గుప్పెడు బియ్యం, పచ్చకర్పూర మిశ్రమంతో రంగురంగుల వస్త్రంలో మూటగా కట్టి సింహద్వారం పైన సోమవారం నాడు గనక తగిలించినట్లయితే సమస్త దోషాలు కూడాను తొలగించబడి సుఖశాంతులు పొందుతారు అంటోంది శాస్త్రం. మీ గృహంలో నైరుతి లోపాలు గనక ఉండి సమస్యలతో సతమతమవుతూ ఉన్నప్పుడు, తరచూ అనేక రకాలైన ప్రమాదాలకు గురవుతున్నప్పుడు గుప్పెడు మినుములు, గుప్పెడు బియ్యం, సీసపు పాత్ర తేనె రంగు లేదా బంగారపు రంగు పట్టు వస్త్రంలో మూటగా కట్టి సీసపు పాత్రలో తేనెను బిగించి అలాగే బంగారపు రంగు కలిగినటువంటి పట్టు వస్త్రంతో మూటగా కట్టి సింహద్వారం పైన ఆదివారం నాడు గనక వేలాడతీసినట్లయితే వాస్తు దోషాలు అనేటువంటివి తొలగిపోయి సర్వత్రా కూడాను విజయసిద్ధిని సాధించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. ఎన్ని విధాలా ప్రయత్నించినా కూడాను ఆ సమస్యల నుంచి బయటపడలేదు. దానికి తోడు అనారోగ్యాలు కూడాను. ఇటువంటి సమయంలో సోమవారం రోజున మూతతో ఉన్న మట్టి పాత్రను కొని ఎవరికైతే అనారోగ్యంగా ఉంటుందో లేక ఆర్థికంగా బాగుండలేదో ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం రోజున ఆ మట్టి పాత్ర వెలుపల పసుపు గంధం కలిపినటువంటి మిశ్రమం పూసి కుంకుమతో అలంకరించి మట్టి పాత్ర లోపల తేనెతో నింపి మూత పెట్టి నిర్జన ప్రదేశంలో వదిలి రావాలి. ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక అనారోగ్య సమస్యల నుంచి బయల్పడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కూడాను సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. అలా వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి?
సోమవారం రోజున తోడబుట్టినటువంటి చెల్లి లేదా అక్క ఇంటికి వెళ్ళి దోసెడు బియ్యం తెచ్చుకొనండి. శుక్రవారం రోజున ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదనగా సమర్పించండి. అందులో సగభాగాన్ని తీసుకొని నదీ తీర ప్రాంతం కానీ చెరువు గట్టు వద్దకు కానీ వెళ్ళి తూర్పు ముఖంగా ఆసీనులై ఆ తీపి పదార్థాన్ని నీటిలో నివసించే జలచరాలకు వేయండి. ఆ తరువాత కుటుంబ సభ్యులందరూ కూడాను మిగిలినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా గనక చేసినట్లయితే సుఖ సంతోషాలతో అందరూ కూడాను జీవించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. మరికొన్ని మొక్క విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. విజయం సాధించాలి, శివానుగ్రహం కావాలి. ఈశ్వరానుగ్రహం పొందే నిమిత్తమై పాటించే నియమాలలో ఈశ్వరునికి ప్రీతికరంగా బిల్వాన్ని సమర్పించడం, భస్మధారణ చేయడం, రుద్రాక్షలు ధరించడం ప్రధానమైనవి. వీటితో పాటుగా ఈశ్వరాలయంలో అభిషేక సేవ నిర్వహించడం, గదాధరుడిని సేవించుకోవడం, గంగాధరుడిని అర్చించడం విశేషంగా మనం గమనిస్తూ ఉంటాం. గదాధరుడు అన్న పేరిట ఆంజనేయ స్వామి వారిని కూడా సేవిస్తూ ఉంటాం. ఆంజనేయ స్వామి వారి చేతిలో నిజానికి శ్రీమద్ రామాయణం అంతా కూడా పునః పరిశీలన చేస్తూ ఉంటే కూడా ఎక్కడా ఆ స్వామివారు గద ఆయుధాన్ని ధరించినట్లుగా మనకు ప్రమాణాలేవి కూడా కనపడవు. కేవలం ముష్టిఘాతముల చేత ఆంజనేయ స్వామి అందరినీ జయించినట్లుగా రామాయణం వర్ణిస్తుంది. వృక్షములు, కొండలు, బండలు, ముష్టిఘాతములు ఇవి ఆంజనేయ స్వామి వారి ఆయుధాలు. గదాధారణ ప్రత్యేకంగా స్వామివారికి ప్రీతికరంగా మనం చేసేటటువంటి సేవలలో ఎలా ఏర్పడిందా అనే ఆలోచన చేస్తే అధ్యాత్మ రామాయణంలో కొన్ని మూలాలు కనిపిస్తాయి. అలాగే ఉమా సంహిత అన్న గ్రంథంలో కూడా ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా గద ఆభరణాన్ని అందించాలి అని మనకు వర్ణిస్తుంది. ఎలా చూసినా ఆంజనేయ స్వామి వారు ఈశ్వర అంశ సంభూతుడు. జీవితంలో విజయం పొందాలి, శివానుగ్రహం కావాలి. ఇది మాఘమాసం కృష్ణపక్షం మహాశివరాత్రి పర్వదినానికి 1-2 అడుగుల ముందులో ఉన్నటువంటి కాలం. ఈశ్వరానుగ్రహం కావాలి అంటే సులభంగా ఆంజనేయ స్వామి వారిని సేవించుకోవాలి. జీవితంలో విజయం పొందాలి అంటే ఆత్మస్థైర్యం, ధైర్యం ఇవి రెండూ తప్పనిసరి. ఇవి రెండూ దండిగా పుష్టిగా కలవాడు ఆంజనేయ స్వామి వారు కనుకనే శ్రీమద్ రామాయణం అంతా కూడా మనం పరిశీలన చేస్తే ఆంజనేయ స్వామి వారి దర్శనం అనంతరమే రామాయణ కథలో వేగం పుంజుకుంటుంది అని మనం గమనించవచ్చు. పంపానది సరోవర తీరంలో రామలక్ష్మణులకు బ్రహ్మచారి వేషంలో ఆంజనేయ స్వామి వారి కనిపించిన పిదప ఈ కథ అంతా కూడా వాయువేగ మనోవేగాలతో ముందుకు పరిగెడుతుంది. అలాంటి ఆంజనేయ స్వామి ఈశ్వరాంశ సంభూతుడు కనుక మహాశివరాత్రికి ముందుగా వచ్చేటటువంటి అపూర్వమైన శనివారం నాడు అర్చించవలసిన పరమదైవం ఆంజనేయ స్వామి వారు. ఈ భావనలతో జీవితంలో విజయం పొందాలి అంటే ఆంజనేయ స్వామి వారిని సేవించుకోవాలి. మినపపప్పుతో చేసిన పదార్థాలు, వడలతో స్వామివారికి మాలలు గుదిగూర్చి అలంకరింపజేయడం గమనిస్తూ ఉంటాం. పళ్ళెల్లో సమర్పించాలి. మన భక్తి కొలది మాలలుగా చేసి అలంకరిస్తాం. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా తమలపాకుల చేత మాలలు కట్టి స్వామికి అలంకరింపజేయాలి. శక్తి కొలది, భక్తి కొలది స్వామివారికి మనం తమలపాకులను సమర్పిస్తూ ఉంటాం. అంగదుడు, జాంబవంతాదులు చేసిన ఉపచారం అది. ఆ లక్ష్యంతో మనం కూడా చేస్తూ ఉంటాం. ఆంజనేయ స్వామి వారికి సింధూర సేవ మహాప్రీతిదాయకం. సింధూరాన్ని కూడా స్వామివారికి అలది ఆ సింధూరాన్ని మన నుదుటన ఇడా పింగళిక మధ్య సుషుమ్నాయై శక్తికూటత్రయ సంస్థానములో చక్కగా తిలకంగా ధరించి శక్తి పొందినట్లుగా భావన చేస్తూ ఉంటాం.
ఇలా మనలో ఉండేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని, నిర్భీతిగా జీవించే లక్షణాన్ని ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మనం పొందవచ్చు అని మనకు రామాయణం చెబుతుంది. విశేషంగా గమనించినట్లయితే 1000 యోజనాల దూరంలో ఉండే లంకా నగరంలో తాను ఎప్పుడూ పూర్వం చూచి ఉండనటువంటి సీతాదేవిని వెతికే నిమిత్తమే హనుమ ప్రయాణానికి ఉపక్రమించాడు. మార్గ మధ్యంలో వచ్చే ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు వీటి గురించి ఏ విధమైన భయం లేదు, ఆలోచన లేదు. ఎప్పటికప్పుడు ఆ నిమిషంలో నిర్ణయం తీసుకోవడమే. మైనాకుడిని మన్నించిన, సురసను గౌరవించిన, సింహికను సంహరించిన, లంకానామ రాక్షసుని ఒక్క ముష్టిఘాతంతో నియంత్రించిన 4 దశలలో ఆంజనేయుడిలో మనం గమనించింది ఆత్మవిశ్వాసమే. మనం నేర్చుకోవలసింది, పెంచుకోవలసింది, కావలసింది మనకు ఆత్మవిశ్వాసమే. కనుక అలాంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకునే క్రమంలో ప్రత్యేకంగా ఈ మాఘమాసంలోని శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని సేవించుకుందాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాజిపుత్రం. దేవతలు స్తోత్ర ప్రియులు. భగవంతుడిని స్తోత్రం చేస్తే కరుణిస్తాడు. భగవంతుడికి ప్రీతికరంగా వివిధములైన పదార్థములను నైవేద్యం పేరిట సమర్పించి అందరికీ పంచి పెడితే సంతోషిస్తాడు. నైవేద్యాలుగా సమర్పించి వాటిని మనమే భక్షిస్తే ఏ పరమాత్ముడు ఆనందించడు. కనుక సాయం చేయాలి, దానం చేయాలి, పంచిపెట్టుకోవాలి. ఇవి ప్రధానమైనటువంటి నియమాలుగా మనం స్వీకరిద్దాం. ఆంజనేయ స్వామి చరిత్రము విశేషమైనది, లాభదాయకమైనది. మాఘమాసములో సమస్తములైనటువంటి పాపములను తొలగించేది కనుక శనివారం నాడు విశేషంగా హనుమదారాధన చేద్దాం. చిన్నారి బాలబాలికలకు ఆంజనేయ స్వామి వారి కథలు చెప్పడం లాభదాయకం. వారికి జీవితంలో విశ్వాసం కలగాలి అన్నా, గుణములు మంచివి రావాలి అన్నా, ఉత్తీర్ణతా శాతం పెరగాలి అన్నా, విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి కోరికలు సాకారం కావాలి అన్నా ఆంజనేయ స్వామి వారి చరిత్రమే వారి లాభం కలిగించేదిగా సంప్రదాయం సూచిస్తుంది. సీతాన్వేషణ నిమిత్తమై ఆంజనేయ స్వామి వారు లంకా నగరానికి వెళ్ళాడు. ఈ దేశపు సరిహద్దులను దాటి ఇష్టపూర్వకంగా ప్రయాణం చేసిన వారిలో మొదటి దైవం ఆంజనేయ స్వామి వారిగా మనం స్వీకరించాలి. ఇలా మనం భౌతికంగా ఆలోచనలు చేస్తే కూడా విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు కలవారికి ఆంజనేయ స్వామి వారి మార్గమే శరణ్యం. సముద్రం పైన చేతిలో పర్వతాన్ని ధరించి విహరిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని పూజించిన వారికి విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి కోరిక సాకారం అవుతుంది. అనేకములైన వ్యాధుల బారిన పడి ఆ ఔషధ సేవనం చేస్తూ విశేషమైన దుఃఖములలో ఉండేటటువంటి వారికి ఇలా ఔషధీ పర్వతాన్ని స్వీకరించి చేతబుచ్చుకుని వచ్చేటువంటి ఆంజనేయ స్వామి వారి దర్శనం ద్వారా వారికి సమస్తమైన రోగాల ద్వారా వచ్చే బాధలు ఉపశమిస్తాయి. విశల్యకరణి, సంజీవకరణి అనే 2 విధాలుగా ఉండేటటువంటి ఔషధులు కల ఆ పర్వతాన్ని స్వామివారు తీసుకువచ్చే చిత్రపటం ఆరోగ్యదాయకం. ఏ ఇంటిలో భయాలు అధికంగా ఉంటాయో ఆ ఇంటిలోని వారు తమ ఇంటిలోని దక్షిణం గోడకు పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటం కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఉత్తరం వైపుగా ఉండే గోడకు ఇలాంటి చిత్రపటం ఏర్పాటు చేస్తే స్వామివారి దృక్కులు దక్షిణ దిశను శాసిస్తాయి. కనుక ఉత్తరం గోడకు పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని వేలాడదీస్తే ఆ స్వామి తన చూపుల ద్వారా దక్షిణం దిక్కుగా ఉండేటటువంటి సమస్త రాక్షస శక్తులను నియంత్రిస్తాడు అని కూడా మనకు పురాణం తెలియజేస్తుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. అందరి క్షేమాన్ని కోరదాం. శుభమస్తు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. సహనాన్ని సర్వకాలములయందు మన కంటి ముందు ఉదాహరణగా కనపడి మనకి అందించేటటువంటిది సూర్యబింబం. మహానుభావుడు అంతటి ఓర్పుని మనకందరికీ కూడా ప్రబోధం చేస్తాడు. అటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అసలు సూర్యకిరణముల యొక్క స్పర్శ లేదనుకోండి. ఆ స్పర్శ లేని నాడు అసలు లోకంలో పంటలు పండడం ఒకెత్తు, లోకంలో పదార్థాన్ని నిలవ చేసేటటువంటి అవకాశం ఉండదు.
దేనియందు విశేషమైనటువంటి ఆ రోగ నిరోధక శక్తిని ఇవ్వగలిగినది, లేదా శరీరాన్ని పోషించడంలో ఉత్కృష్ట పదార్థమైనది నిలవ చెయ్యాలి అంటే కేవలము సూర్యకిరణముల చేత తప్తమైతేనే సాధ్యం. సూర్యకిరణ స్పర్శ చేత నిలవకి యోగ్యం అవుతుంది పదార్థం. అది శరీరాన్ని పోషించడంలో అంత గొప్ప శక్తిని పొందుతుంది. మామిడికాయ ఎంతో గొప్పది, కానీ ఆ మామిడికాయ 365 రోజులు ఉండదు. అందుకే ఒరుగులు చేసి దాస్తారు. మామిడికాయ ముక్కలు కోసి ఎండలో ఎండబెట్టి డబ్బాలో వేసి దాచట్ల, దానికి కూడా పెద్ద ప్రసంగం ఎందుకు? అప్పడాలు సూర్యుడి దగ్గర పెట్టి దాచి ఆఖరికి ఉపనయనం చేసినా తీసుకొచ్చి ఒడియాలును యజ్ఞవేది దగ్గర పెట్టట్లా. సూర్యుని యొక్క కిరణ స్పర్శ చేతనే ఇవి సాధ్యం. అసలు మనుష్య శరీరం లేచి నిలబడాలి. ఎందుకని అంటే దీనికి ఈశ్వరుడు ఊర్ధ్వముఖ చలనం ఇచ్చాడు, మిగిలిన ఉపాధులకు ఇవ్వడు. సరే, ఉద్భుజములను విడిచిపెట్టండి, భూమి చీల్చుకుని పైకొచ్చినా దానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంటుంది. పాదపములు అంటారు, అంటే అవి వెళ్ళిపోలేవు. దాన్ని ఏదో చిన్న చెట్టు ఉందనుకోండి, మంచి సంతోషంగా ఇట్నుంచి మేక, అట్నుంచి గొర్రె, ఇట్నుంచి ఆవు, ఇట్నుంచి ఎద్దు వస్తుంది అనుకోండి, చెంగుని ఎగిరి ఎక్కడికో వెళ్ళలేదు. అది అలాగే ఉండాలి. దాని ఆకులను తినేస్తోంది అనుకోండి, ఏమీ చేయలేదు, అలాగే ఉండాలి. మార్నింగ్ వాక్ అని పేరు పెట్టుకుని జేబులో ప్లాస్టిక్ కవర్ పెట్టి వాడు వేసుకున్న పూల చెట్టు వీడు వంచేసి కొమ్మలన్నీ పూలు పోసేస్తున్నాడు అనుకోండి, అలాగే ఉండాలి. అది పాపం ఎటు వెళ్ళిపోలేదు. కానీ మనం ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళగలం, కదలగలం. 2, మనిషి శరీరం భూమికి అడ్డంగా పుడుతుంది, భూమికి ఇలా నిలువుగా లేచి నిలబడుతుంది. ఎందుకో తెలుసా? దానికి ఒక కారణం ఉంది. సాధారణంగా దేవాలయాలన్నీ కొండల మీద ఉంటాయి. సనాతన ధర్మంలో కొండల మీద దేవాలయాలు ఉండేటటువంటి స్థితి, కొండల మీద స్వయంభూ దేవాలయ దగ్గర నుంచి దేవాలయాలు ఉండడం, ఇది సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన సిద్ధాంతం. ఎందుకో తెలుసా? కొండ మీదకి ఇలా చూసినప్పుడు మీరు పైకెత్తాలి, ఉత్ అని. అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. నువ్వు భూమికి అడ్డంగా ఎప్పుడు పడుండడం కాదు. కోరిక ఉండడం తప్పు కాదు, కోరిక జీవిత చరమాంకం కాదు. పరమాత్మని చేరుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. నువ్వు కూడా ఊర్ధ్వముఖంగా పెరగడం నేర్చుకో అని మనకి శరీరం పాఠం చెప్తూ ఉంటుంది. అలా నిలబడాలి అంటే ప్రధానమైనటువంటి అవసరం ఏది అంటే ఎముక. ఆ ఎముక దేని చేత పోషింపబడుతుంది అంటుందంటే శాస్త్రం, సాయంకాలం వేళ వచ్చేటటువంటి సూర్యరశ్మి చేత పోషింపబడుతోంది అంటారు. విటమిన్ ఏ సమృద్ధంగా ఉంటుంది అందులోని. అందుకే ఆ విటమిన్ ఈ సూర్యకిరణములు తగలని చోట ఉన్న వాళ్ళకి రికెట్స్ అన్న వ్యాధి వస్తూ ఉంటుంది అంటారు పిల్లల్లో. అంటే అసలు మనుష్య శరీర నిర్మాణమునకు అత్యంత ప్రధానమైనటువంటి ఏ పోషక పదార్థం ఉన్నదో దానిని ఉచితంగా ₹1 పుచ్చుకోకుండా వెదజల్లి ఇచ్చేసేటటువంటి వాడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడు అంటే అది ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రమే. పైగా మీకు సూర్య సంబంధమైనటువంటి విశేషమేమి అంటే సూర్య దేవాలయాలు సాధారణంగా కొండల మీద ఉండవు. సూర్య దేవాలయాలన్నీ కూడా సాధారణంగా నేల మీదే ఉంటాయి తప్ప కొండ మీద ఉండడం తక్కువ. ఒకే ఒక్క దేవాలయం కొండ మీద ఉంది నాకు తెలిసినంత వరకు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పాండవుల మెట్ట అని ఒక సూర్యనారాయణమూర్తి దేవాలయం అద్భుతంగా ఉంటుంది, భీముని పాదం కూడా ఉంటుంది. ఆ దేవాలయం మాత్రం కొండ మీద ఉంది. మిగిలిన దేవాలయాలు కోణార్క తీసుకోండి, అరసవిల్లి తీసుకోండి, గొల్లల మావిడాడ సూర్యనారాయణమూర్తి దేవాలయం తీసుకోండి, తిరుపతిలో దేవాలయం తీసుకోండి, అన్నీ నేల మీదే ఉంటాయి. అంటే మీకు ఇలా మాంసనేత్రంతో చూడటం ఎంత తేలికో అలా గుళ్ళోకి వెళ్ళడం కూడా అంత తేలికైన దేవాలయం సూర్య దేవాలయాలు. అంత అందుబాటులో అంత కిందకొచ్చేటటువంటి భగవత్ స్వరూపం లోకంలో సూర్యనారాయణమూర్తి యొక్క స్వరూపం. అటువంటి మహానుభావుణ్ణి ఉపాసన చేయడం, అటువంటి మహానుభావుడికి నమస్కారం చేయడం ఎంత తేలికైనటువంటి విశేషం. పైగా ఆయన గ్రహమండలానికి అంతటికీ రాజు. ఆయనని అనుసరించి ఆయన యొక్క కిరణములు పడినటువంటి కారణం చేత మిగిలిన గ్రహములన్నీ ప్రకాశిస్తుంటాయి తప్ప అసలు ఆయన అనుగ్రహము లేనినాడు, ఆయన యొక్క తేజస్సు పడనినాడు మిగిలిన గ్రహములు ప్రకాశించడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయమే కాదు. సూర్యుడి విషయంలో ఉపాసకులైన వాళ్ళంటే ఆ భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు
ఒక్క నమస్కారం చేస్తే చాలు అనుగ్రహించేసినటువంటి ఘట్టాలు ఎన్నున్నాయో. సర్వమంగళేశ్వర శాస్త్రి గారని దక్షిణ భారతదేశంలో ఒక మహానుభావుడు ఉండేవారు. వారు ఒకప్పుడు పూరి క్షేత్రానికి వెళ్ళారు. వెడితే ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదాన్ని రావి ఆకులో పెట్టుకుని తింటున్నారు. అందుకే ఎవరితో పడితే వాళ్ళతో వాదన పెట్టుకోకూడదు. అలా వాదన చేస్తే ఏమవుతుందంటే పొరపాటున మనం కూడా ఆవేశంలో గబుక్కుని నోటి వెంట అనకూడని మాటలు వచ్చేస్తాయి. అందుకే పెంకితనంతో మాట్లాడే వాళ్లతో వాదన చెయ్యవద్దు అని చెప్తుంది శాస్త్రం. ఆయన వెళ్ళి రావి ఆకులో పెట్టుకుని తింటుంటే ఒక ఓఢ్రభక్తుడు వచ్చాడు. ఆయన వచ్చి అన్నాడు, ఏమయ్యా, రావి ఆకు మీద వటపత్రశాయి పడుకుంటాడు కృష్ణ భగవానుడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. రావి ఆకు మీద పడుకుని కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు. వటపత్రశాయిగా ప్రళయ జలముల మీద నీటి మీద తేలుతాడు. ఎందుకండి కాలి బొటనవేలు నోట్లో పెట్టుకోవడం అంటే పిల్లలందరూ చేతి బొటనవేలు నోట్లో పెట్టుకు చీకుతారు. అలా ఎందుకు చీకుతారు అంటే మాంధాత చక్రవర్తి పుట్టినప్పుడు ఆయన తండ్రి శరీరాన్ని మధించి పైకి తీశారు. అందుకని ఆయనకి పాలిచ్చేవాళ్ళు పోషించేవాళ్ళు లేరు. ఎలా అని ఆలోచిస్తుంటే ఇంద్రుడు వచ్చాడు. నేను పోషిస్తానని చెప్పి బొటనవేలిలో అమృతస్రావం అయ్యేటట్టు చేసి ఆ పిల్లవాడి చేతి బొటనవేలు నోట్లో పెట్టి చీకరా అబ్బాయి, అమృతం స్రవిస్తుంది, బ్రతుకుతావు, వృద్ధిలోకి వస్తావు అన్నాడు. ఆయన బొటనవేలు చీకాడు. లోకులందరూ అడిగారు, మాంధాతను అనుగ్రహించావు, మా బిడ్డలకేమిటని. మీ పిల్లలకి కూడా చిన్నతనంలో బొటనవేలు నోట్లో పెట్టి చప్పరించుకునే అలవాటు వస్తుంది, దానివల్ల అమృతస్రావం అవుతుంది అన్నాడు. అందుకే బలవంతంగా పిల్లలకి మానిపించడం, గుడలు కట్టడం చేస్తుంటారు, వాళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అందరూ పిల్లలు బొటన వేలు చేతిది నోట్లో పెట్టుకుంటే కృష్ణ భగవానుడు కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుంటాడు వటపత్రశాయిగా. అదేమిటయా, పోని పిల్లాడివి వటపత్రశాయివి నోట్లో పెట్టుకున్నావంటే అర్థం ఉంది, చేతి బొటన వేలు మాని కాలి బొటన వేలు ఎందుకు పెట్టుకున్నావు అంటే, ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి మీకు చేతి బొటన వేలిలో చిన్నతనంలో అమృతం వస్తుంది, నాకు అమృతవపుహు, నా శరీరం అంతా అమృతమే, అందుకని నేను కాలి బొటన వేలెట్టుకుంటాను. అందుకని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసస్మరామి. ముకుందం అంటే మోక్షమునిచ్చేవాడు కాదు, పరమానంద స్థితి ఎందుండువాడు. అటువంటి వటపత్రశాయి పడుకుంటాడయా రావ్యాకు మీద. మళ్ళీ వెనక్కి రండి సర్వమంగళేశ్వర శాస్త్రి గారి కథలోకి. అటువంటి రావ్యాకు మీద పడుకుంటాడు స్వామి. ఆ రావ్యాకు మీద ప్రసాదం పెట్టుకుని తింటున్నావేమిటి నువ్వు అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, రావి ఆకు మీద పెట్టుకుని నేను ప్రసాదం ఒకటే తింటున్నాను, మీరు స్వామివారి అవతారాల్లో ఒక అవతారాన్ని తినేస్తారే. ఆయన ఉద్దేశం ఏంటంటే దశావతారాల్లో మత్స్యాన్ని తినేస్తున్నారుగా మరి జలపుష్పమని. ఇద్దరికి వాదన వచ్చి, ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు వాదనలో ఏముంది, మాట పెరిగిపోయింది, ఆవేశాలు వచ్చేసాయి. గబుక్కుని ప్రసాద దూషణం చేశారు సర్వమంగళేశ్వర శాస్త్రి గారు. ఈశ్వర ప్రసాదాన్ని తిరస్కరించకూడదు. ప్రసాదం తిరస్కరించడం అంటే ఈశ్వరానుగ్రహం అక్కర్లేదని చెప్పడం. ప్రసాదము అంటే అనుగ్రహము. నాకు అక్కర్లేదండి అన్నారు అనుకోండి, నాకు ఈశ్వరానుగ్రహం అక్కర్లేదండి. సత్యనారాయణ స్వామి వ్రత కథలో ఆవిడ వెళ్ళి వ్రతం అంతా చేసి ప్రసాదం తినడం మానేస్తే వచ్చినటువంటి తండ్రిని ఆ భర్త ఇద్దరి పడవ మునిగిపోతుంది. అంటే ఆయన ఏమైనా శాడిస్టా? ప్రసాదం తినలేదని పడవలు ముంచేస్తూ ఉండడం కాదు. ఈశ్వరానుగ్రహం అక్కర్లేదంటే ఆపద ఎందుకు రాదు? వెంటనే వెళ్ళి ప్రసాదం నోట్లో వేసుకొని పడవ పైకి తీది. అంటే ఈశ్వరానుగ్రహం ఉంటే ఆపద ఎక్కడి నుంచి వస్తుంది? అది అన్వయం. అంతేగాని దానికి చిలవల పలవలు చేసి విశేషాలు చెప్పి పడవలు ముంచేశాడండి అలా మాట్లాడకూడదండి. ప్రసాదము ఈశ్వరానుగ్రహ స్వరూపము. కాబట్టి ప్రసాదాన్ని తిరస్కరించి దూషించడం ఈశ్వర దూషణం. ఆయనకి కళ్ళ దృష్టి పోయింది. వెంటనే పోతే లోకమంతా చీకటైపోయింది. చీకటైపోగానే ఆయన పరమభక్తుడు మహానుభావుడు ఆవేశంలో గబుక్కుని తొందరపడి దూషణ చేశారు. ఆయన వెంటనే ఈశ్వరుడు సూర్యభగవానుణ్ణి ఒక్క శ్లోకంతో ప్రార్థన చేశారు. లోకాల యొక్క చీకట్లన్నింటినీ నీ ఉదయంలో పోగొట్టేస్తావు. సూర్యబింబం వచ్చింది అంటే ఇక చీకటి ఉండదు. అటువంటి మహానుభావుడివి నా కళ్ళకు కప్పినటువంటి చీకట్లు పోయేటట్టు చెయ్యలేవా ఈశ్వరా? నాకున్న అంధత్వాన్ని తొలగించమని ప్రార్థన చేశారు. వెంటనే సూర్యభగవానుడు అనుగ్రహించారు. అనుగ్రహించడం ఏమిటి? ఆయనకు వచ్చినటువంటి అంధత్వం పోయి మళ్ళీ చూపు వచ్చింది.